హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శాన్ లాగ్స్. నేను మీ ఆదిలక్ష్మిని. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ తొక్కు పచ్చడి. అందరికీ నోరూరించే చికెన్తో ఈరోజు మంచి రెసిపీతో వచ్చేసానండి. తొక్కు పచ్చడి తయారు చేయబోతున్నాను. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా ఉప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం. ముందుగా గరం మసాలా కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా దూరగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు సిమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ని బాగా శుభ్రంగా చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ పెరుగు, కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకొని బాగా చికెన్ పట్టేలాగా మొత్తం కలుపుకోవాలండి. పక్కన పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచుకుంటే పెరుగు బాగా కలుపుకున్న దాంట్లో నుంచి బాగా వాటర్ వస్తూ ఉంటుంది. చికెన్లో ఉన్న వాటర్ ఈ పెరుగు అంతా కలిపి వాటర్లా దిగిపోతుందండి. బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ముందుగా తర్వాత ధనియాలు జీలకర్ర వేగుతున్నాయి కదండి, అవి ఎంతవరకు వచ్చినాయో చూసుకుందాం. అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని దోరగా వేయించుకుందాం. గోల్డెన్ కలర్లో వేగినాయి కాబట్టి అవి పక్కా తీసుకొని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు అదే బాండీలో దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు అవి కూడా అలాగే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక ముందుగా జీలకర్ర, ధనియాలు, మెంతులు వేపుకున్నాం కాబట్టి ఇవి కూడా వేగంగానే అవి ఇవి కలిపి బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుందాం. ఆ మసాలా పొడి పక్కన పెట్టేసుకొని చికెన్కి కావాల్సి ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని మెత్తగా పొడి చేసేసుకుందాం. ఇప్పుడు వేరే బాండీ పెట్టుకొని చికెన్ అలా మ్యారినేట్ చేసుకున్నాం కదండి, అది మొత్తం అందులోకి వేసేసుకోవాలి. ఆయిల్ ఇప్పుడు వేయకూడదండి, చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయాక అప్పుడు చికెన్ వేసేసాక ఒక 10 మినిట్స్ వరకు అలాగ మూత పెట్టి మగ్గనిద్దాం. ఎందుకంటే పెరుగు కూడా వేసి కలిపాం కాబట్టి పెరుగు ఉప్పు వేసిన వాటర్ కూడా ఉండి మొత్తం చికెన్లో ఉన్న వాటర్, పెరుగు, సాల్ట్ అంతా వాటర్ అంతా ఇంకిపోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు వాటర్ పోయినాయా లేదా అని చూసుకోవటానికి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. మనకి వాటర్ లేదని అప్పుడు తెలుస్తుంది. ఓన్లీ ఆయిల్ ఒక్కటే కనబడితే చికెన్ ముక్కలో వాటర్ లేదన్నట్టే. ఇప్పుడు ఆయిల్లో తేలుతుంది కాబట్టి చికెన్లో వాటర్ లేదండి. అవి అలాగే ఒక 5 మినిట్స్ అలాగా కలుపుకుంటూ ఉందాం. బోన్స్ తీసేసి చేసుకుందాం. ఇది బోన్లెస్ చికెన్ పచ్చడి కాబట్టి చేసుకుందాం. ఇవి బాగా కలిపేసుకొని వేరే ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకొని చల్లారిపోగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇదిగా చూసారండి, చికెన్ తొక్కు పచ్చడి అంటే ముక్క సైజు అలా ఉండాలి. అలా అయితేనే ముద్దకి 4 ముక్కలన్నా వెళ్తూ ఉంటాయి. ఎంతో ఇష్టంగా తింటారు. టేస్టీ స్పైసీగా ఉండే చికెన్ తొక్కు పచ్చడి మీరు కూడా ట్రై చేసి చూడండి. మనం చికెన్ మగ్గబెట్టుకున్న బాండీలోనే ఒక హాఫ్ కేజీ వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఆయిల్కి సరిపడినన్ని ముక్కలు వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై గోల్డెన్ కలర్లో అయ్యేంత వరకు వేపుకుంటేనే నీచు వాసన ఉండదండి. ఆల్రెడీ మనం బాగా ఉడకబెట్టేసాం కాబట్టి వాటర్ పోయే వరకు త్వరగానే వేగిపోతాయి. ఈ వేగిపోయే వరకు మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని అలా వేగనిద్దాం.
చికెన్ అలా 5 మినిట్స్ వేగేలోపు ఒక చిన్న మాట, శక్తి అనేది డబ్బులో ఉండదు, మంచితనం అనేది పవిత్రతలో ఉంటుంది. ఏ అర్హత మనకు ఉంటే అది మనకి లభిస్తుంది. మనం ఒంటరి వాళ్ళం కాదు, మన ధైర్యమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. గెలిస్తే మంచి మనిషిగా అవుతాము, మనం ఓడితే మరొకరికి మార్గదర్శి అవుతాము. మనం అనుకుంటే ఏదైనా సాధించగలం, కానీ కొంత సమయం పడుతుంది. ఆ సమయం గురించి ఎదురు చూస్తూ ఉండాలి. ఇది మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఇప్పుడు చికెన్ అలా బాగా ఫ్రై అయిపోయింది. ఇంకొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు అలా ఉంచుదాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. బాగా గోల్డెన్ కలర్లో చికెన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇవి పక్కా తీసి పెట్టుకుందాం. ఇంకోసారి ఇంకొన్ని ఉన్నాయి కాబట్టి అవి కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్లో అవి కూడా వేగిపోతాయి. ఇప్పుడు మొత్తం వేగిపోయినాయి కాబట్టి అదే ఆయిల్లో ముందుగా 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని మొత్తం పొట్టు తీసి పెట్టుకొని ఉంచుకోవాలండి. ఒక 5 పచ్చిమిరకాయలు స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు. జీలకర్ర ఆవాలు వేగుతున్నాయి కాబట్టి ఈ టైంలోనే వెల్లుల్లిపాయలు వేసేస్తే కొంచెం స్మెల్ బాగుంటుంది. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని అలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. పచ్చిమిరకాయలు కరివేపాకు కూడా వేసేసుకుందాం. బాగా ఫ్రై అవుతూ ఉండగానే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటే పచ్చడికి ఫ్లేవర్ అరోమా చాలా బాగుంటుంది. నేను ఫ్రెష్గా ఈరోజే తయారు చేశాను కాబట్టి ఒక ఫుల్ గరిటె వేసి ఇంకొంచెం హాఫ్ గరిటె అంటే గరిటెన్నర మొత్తం వేసి అది కూడా పచ్చి వాసన పోయేంతవరకు అలా వేపుకుంటూ ఉందాం. ఈ పచ్చడికి ఆశీర్వాద్ కారప్పొడి తీసుకున్నానండి. బాగా స్పైసీగా ఉంటుంది. 1 కప్పు కారం అయితే సరిపోతుంది. ఇది వేగుతూ ఉండగానే ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా వేసుకుంటే మెంతుల ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అలాగా పచ్చి వాసన పోయేంతవరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ని వేపుకుంటూ ఉండాలి దగ్గరుండి. అలా ఆయిల్ పైకి తేలుతూ ఉంది కదండి. 1/2 లీటర్ వరకు పట్టింది. ఇంకా పడితే కనుక వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఈ టైంలోనే కారం కూడా వేసేసుకుందాం. చిన్న సైజ్ బౌల్లో నేను ఆశీర్వాద్ కారం 1 గిన్నెడు తీసుకున్నాను. అది కూడా అలా మిక్స్ చేసుకుంటూ ఒక 2 స్పూన్స్ సాల్ట్ తీసుకున్నాను. సాలకపోతే మళ్ళీ మనం నెక్స్ట్ డే యాడ్ చేసుకోవచ్చండి సాల్ట్. ఈ పచ్చడి కోసం నేను 5 పెద్ద సైజు నిమ్మకాయల రసం తీసుకొని పిక్కలు లేకుండా వడకట్టుకొని పక్కన పెట్టుకున్నాను. సాల్ట్ కూడా వేసేసుకొని అది కూడా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్, ఆయిల్ తగ్గినట్టు అనిపించింది కాబట్టి నేను ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఎందుకంటే కేజీ చికెన్ కాబట్టి కొంచెం ఆయిల్ ఉండాలి. ఫస్ట్ వేసాను, నాకు సాలలేదు అనిపించి మళ్ళీ ఇంకొకప్పుడు వేసాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా పౌడర్ వేసుకొని మొత్తం కలిపేసుకుంటే మసాలా వేగిపోయినట్టేనండి. అది చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని మనం చికెన్ ముక్కలు ఫ్రై చేసుకుని అవి కలిపేసుకుందాం.
ఇప్పుడు బాగా చల్లారిపోయిందండి అదంతా. ఇప్పుడు చికెన్ ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం మసాలాలు పట్టే వరకు కలిపేసుకుందాం. టేస్టీగా చికెన్ తొక్కు పచ్చడి తయారు చేస్తున్నానండి. అందరికీ నోరూరించేలా చేస్తున్నాను. అంతకుముందు ఒకసారి పెద్ద ముక్కలతో పెట్టాను, కానీ ఫస్ట్ టైం చికెన్ తొక్కు పచ్చడి పెట్టానండి. ఎమ్మి టేస్టీగా ఉంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం శాన్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఎలా ఉందో, ఎలా చేశానో కామెంట్ కూడా చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా చెప్పండి. చూసారా, కలర్ చూస్తే ఎంత టెంప్టింగ్గా ఉందో. ఆశీర్వాద్ కారం కాబట్టి చాలా కలర్ఫుల్గా ఉంది, అలాగే స్పైసీగా కూడా ఉంటుంది. బాగా మొత్తం మసాలా పట్టే వరకు మొత్తం కలిపేసుకొని నెక్స్ట్ డే టేస్ట్ చూస్తే చాలా బాగుంటుంది. ఆ టైంలో మనకి బాగా స్పైసీగా ఉంటే ఇంకొక లెమన్ యాడ్ చేసుకోవచ్చు. చూసారా, కలర్ఫుల్గా వెల్లుల్లిపాయలు, కరివేపాకు, మెంతులు చాలా బాగా కనబడుతున్నాయి. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.